ఒక ఇండియన్ యుఎస్ నుంచి ఇండియాకి 1 lakh పంపితే 5,000 రూపీస్ యుఎస్ గవర్నమెంట్ కి పే చేయాల్సి వస్తుంది. అది ఎందుకో చెప్తా, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో రీసెంట్లీ యుఎస్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేయబోతుంది. యుఎస్ లో ఉన్న ఎనీ నాన్ యుఎస్ సిటిజన్ యుఎస్ నుంచి ఏ కంట్రీకి అయినా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే 5% ట్యాక్స్ యుఎస్ గవర్నమెంట్ కి కట్టాల్సి వస్తుంది. దీన్నే రెమిటెన్స్ అంటారు. సో ఇప్పటి వరకు వరల్డ్ లో అన్నిటికంటే ఎక్కువ రెమిటెన్స్ ట్యాక్స్ ఇండియా కలెక్ట్ చేసింది. జస్ట్ లాస్ట్ ఇయరే $120 బిలియన్ కలెక్ట్ చేసింది. నియర్లీ 28% యుఎస్ నుంచి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ రూల్ యుఎస్ లో ఇంప్లిమెంట్ అయితే ఇండియాకి వచ్చే క్యాష్ ఫ్లోస్ 10 to 15% తగ్గిపోతాయి. దీనివల్ల ఇండియాకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఆబ్వియస్ గా డాలర్ వాల్యూ పెరిగి రూపీ వాల్యూ తగ్గుతుంది అండ్ ఇండియా యొక్క ఫారెన్ రిజర్వ్స్ కూడా తగ్గుతాయి. ఈ రూల్ జస్ట్ ఇండియాకి మాత్రమే కాదు, ఎనీ నాన్ యుఎస్ సిటిజన్స్ యుఎస్ లో ఉంటే వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.